హాయ్ మా అందరికీ, ఇది పార్ట్ 2 వ్లాగ్. సో ఇందులో కొన్ని వర్కౌట్స్ చేశాను అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చాను. సో చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో గైస్, ఇప్పుడు నేను చేసే వర్కౌట్ లాట్ పుల్ డౌన్స్. ఇవి నేను డిఫరెంట్ వెయిట్స్తో ట్రైన్ చేస్తాను. నా బ్యాక్ని, నా లాట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ స్లో అండ్ స్టడీగా నేను ఈ వర్కౌట్ అనేది చేస్తాను. ఇవి ఎన్ని వర్కౌట్స్ చేస్తానంటే, ఎన్ని సెట్స్ చేస్తానంటే 4x12, ఫస్ట్ 4x8, 4x10, 4x12 అండ్ 4x ఆఫ్టర్ ఎన్ని వస్తే అన్ని రెపిటేషన్స్ నేను ట్రైన్ చేస్తాను ఈ వర్కౌట్లో. మనోడు 6th క్లాసే, బట్ డైలీ జిమ్కి వస్తాడు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు బాగా. లావు తగ్గాలంట పిల్లోడు, పాపం అడిగాను ఒకసారి. గాయస్, మధ్య మధ్యలో వాటర్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. బాడీకి డిహైడ్రేట్ అవుతుంటుంది, సో మనం బాడీని రీహైడ్రేట్ చేయాలి. సో వాటర్ డెఫినెట్లీ మీరు క్యారీ చేయండి జిమ్కి. లాట్ పుల్ డౌన్స్ అయిపోయాయి, 3 సెట్స్ డిఫరెంట్ వెయిట్స్. సో ఆఫ్టర్ 3 సెట్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ సెట్కి నెక్స్ట్ వేరియేషన్కి వెళ్దామా? ఓకే గాయస్, ఈ వర్కౌట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం లాట్ పుల్ డౌన్స్ ఎలా చేసాము, సేమ్ వేరియేషన్, సేమ్ సెట్స్, సేమ్ రెపిటేషన్స్ చేస్తాము. సో మజిల్ని మనం మంచిగా ట్రైన్ చేస్తేనే మనకి ఏదన్నా కొంచెమన్నా చేంజెస్ అనేది కనబడుతూ ఉంటాయి. 1 మంత్కి 2 మంత్స్కి మనం తీసుకున్న ఫుడ్ని బేస్ చేసుకొని మనం పడుకునే స్లీప్ కన్సిస్టెన్సీ కూడా మంచిగా క్వాలిటీగా ఉండాలి. వాయిస్ ఓవర్ ఇస్తున్నా, బట్ ఎందుకంటే జిమ్లో చాలా సౌండ్స్ వస్తున్నాయి అండ్ అది కాక కాపీరైట్స్ పడే అవకాశం కూడా ఉంది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ నాయిస్ కూడా ఏదన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇది ఈ వర్కౌట్ కూడా సేమ్ యాస్టీస్ మనం ముందు ఏ వర్కౌట్స్ చేసాము, సేమ్ యాస్టీస్, సేమ్ సెట్స్, సేమ్ రెపిటేషన్స్ అనమాట. అలాగే కంటిన్యూ చేయాలి. ఇఫ్ ఇట్ పాసిబుల్ ఇంకా ఎక్కువ చేయండి. గాయ్స్, 4 వేరియేషన్స్ అయిపోతాను. ఇంకా బైసెప్ చేసేసుకొని వెళ్ళిపోదాం అనమాట. ఈరోజు కొంచెం టైర్డ్గా ఉంది, ఎక్కువ జిమ్ చేయలేకపోతున్నా, అది ఒక రీజనే. సో బైసెప్స్ ఒక 3 వేరియేషన్స్ చేసుకొని వెళ్ళిపోదాం అనమాట. జిమ్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఈ లైటింగ్ అనేది అస్సలు బాగాలేదు నా జిమ్లో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోకసింగ్ లైట్స్ అనమాట. అలాగే కంటిన్యూ చేస్తున్నా వీడియోస్ తీయడం. బట్ సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి చాలు. మీరు నాకు ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక క్వశ్చన్, నా జిమ్ ఫీజు ఎంతో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే మీరు వెళ్తున్న జిమ్ ఫీజు ఎంతో కూడా కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. సో కంపేర్ చేసుకుందాం, ఎవరు ఏ ప్రైస్ రేంజ్లో జిమ్కి వెళ్తున్నారో మనకు అర్థమవుతుంది కదా. గాయ్స్, వర్కౌట్ అయిపోయింది. ఈరోజు కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఉంది, సో అందుకే చేయలేకపోతున్నాను. రిస్క్ తీసుకోలేను అన్నమాట బాగాలేనప్పుడు. సో రెగ్యులర్గా చేసినంత హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్ కాకపోయినా డైలీ కొంచెం ఈరోజు బెటర్గానే చేశాను. మరీ అంత తీసేసినట్టు కాకుండా కొంచెం బాగానే చేశాను అన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్తున్నా. గాయ్స్, వెళ్ళేటప్పుడు ఎగ్స్ తీసుకున్నాం. ఈరోజు ఎగ్స్ తిందాం అన్నమాట ప్రోటీన్కి. మన ఇంట్లో ఫుడ్ రెగ్యులర్గా ఏం చేసింటారో అదే తినేస్తా. విత్ యాడెడ్ ఎగ్స్. మంది జిమ్ పేజే కాకుండా అదర్ వ్లాగ్స్ కూడా అనేది చేస్తాము. సో సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే కొత్త కంటెంట్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను మన ఛానల్లో. అక్కడ ఫుల్ డార్క్ ఉంటే నేను బ్లాగ్ చేయలేదు, సో అందుకే ఆపేసాను అనమాట. సో ఎగ్స్ తీసుకుందాం వెళ్ళి. నాకు ఈ గల్లీకి రాగానే కొంచెం భయం వేస్తుంది, ఇక్కడ కుక్కలు ఉంటాయి. సో చూసుకొని వెళ్దాం. చేయకండి కుక్కలకు భయపడుతున్నా అని.
కుక్కలకి నాకు చాలా అనుబంధం ఉంది, సో అందుకే షేర్ చేసుకుంటున్నా. గైస్, మనం ఫైనల్లీ మన ఎగ్స్ కొనుక్కోవడానికి మన ప్లేస్కి వచ్చేసాం. సో త్వరగా ఎగ్స్ తీసుకొని స్నానం చేసి ఇంటికి వెళ్ళి తినేద్దాం. ఇంకో విషయం, మీలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో, ఎవరెవరు జిమ్కి వెళ్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది ఎంతమంది ఎలాంటి వారు నా వీడియోస్ చూస్తున్నారు అని. అంతే అన్నమాట. మనం ఎగ్స్ తీసుకోవడానికి వచ్చాము, తీసుకుందామని. బట్ షాప్ అంకుల్ పెద్ద షాక్ ఇచ్చాడు ఎగ్స్ అయిపోయినాయని. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినా ఎగ్స్ ఉండవు ఇక్కడ. నాకు అదే పెద్ద టెన్షన్. మళ్ళీ దూరం వెళ్ళాలి, అక్కడ పోయి తెచ్చుకోవాలంటే నాకు ఓపిక ఉండదు ఆఫ్టర్ జిమ్. ఏం చేయాలి ఇంకా? సో గాయస్, అలాగే మా మదర్ మిల్క్ కూడా తెమ్మంది. సో అలాగే ఎగ్స్ కూడా తీసుకున్నాం అక్కడే. హెరిటేజ్ మిల్క్ దగ్గరకు వచ్చేసాను. సో మిల్క్ తీసుకొని వెళ్ళిపోదాం. కొత్తగా టేస్ట్ మీ అని పెట్టారు, ట్రై చేద్దాం. మిల్క్ తీసేసుకున్నాను. సో అలాగే ఎగ్స్ మళ్ళీ వస్తాను. సో ఏం కవర్ తెచ్చుకోలేదు, అందుకే. గైస్, ఇంటికి వచ్చేసాను ఇప్పుడు. ఇంకా స్నానం చేసి తినేసి మన ఏదైనా వర్క్ ఉంటే చూసుకుని పడుకోవడమే. ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.